పూరా లోకల్. మరి రేపు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది? అభ్యర్థిని చూసి గెలిపిస్తారా, పార్టీని చూసి గెలిపిస్తారా? ఏంటి విషయం? పార్టీ అని కాదు కానీ అభ్యర్థి అయితే ఇప్పుడు మాగంటి గోపినాథ్ చాలా కష్టపడ్డారు. ఉమ్, వాళ్ళ అమ్మాయికి వేయడం న్యాయం అండి. ఉమ్, చేయండి. ఎందుకంటే ఈ ఏరియా జుబ్లీల్స్ ఏరియా, ఈసుగూడ ఏరియా ఎంత ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం మాగంటి గోపినాథ్ వల్లనే ఈ ఏరియా అంతా డెవలప్ పికప్ అయింది. ఉమ్. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మాయి ఏమేం చేశారు ఇక్కడ డెవలప్మెంట్స్ అంటే గోపినాథ్ గారు? చాలా చేశారు డెవలప్మెంట్ వాళ్ళు. ఇక్కడ మన సైడ్ త్రీలో కూడా ఇంట్లో వాళ్ళు లేకుండా కూడా పట్టాలు కూడా ఇప్పించారు, ఇండ్లు కూడా ఇప్పించారు. చాలా హెల్ప్ చేశారు, పేదవాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు అన్నట్టు ఆయన. అందుకని ఆయన గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయికి ఓటేసి వాళ్ళ గెలిపించడం. ఆవిడ సునీత గారిని నిలబెట్టారు అభ్యర్థిగా. అవును. ఆమె గెలుస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే అనుభవం లేదు ఎప్పుడు. అనుభవం లేదు కానీ ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఉండే కదా మేడం, ఆయన ప్రూఫ్ నుంచి గెలిపించుకోవాలి, గెలిపించుకోవాలి, గెలిపించాలి. గెలిపిస్తేనే ఒక న్యాయం ఉంటుంది. చాలా కష్టపడ్డారు, పార్టీ కోసం కష్టపడ్డారు, ప్రజల కోసం కష్టపడ్డారు. ఆయన న్యాయం చేయాలి. అట్లా న్యాయం చేస్తేనే వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ ఆయన లాగానే చేస్తారని మాకు నమ్మకం. అట్లా మరి ఇప్పుడు ఆమె అయినా చేయడానికి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇటు మీకు సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ ఎలా వస్తాయి అంటే వీళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉన్నారు. ఆపోజిట్ పార్టీలో ఉన్నారు కరెక్టే, కానీ ఇక్కడ మన ఏరియా కంటే ఆమె కష్టపడ్డది కదా మేడం. వాళ్ళు మాగంటి గోపినాథ్ చాలా కష్టపడ్డారు కాబట్టి ఆయన గుర్తింపు కోసం అన్నా ఆమెని గెలిపించాలన్నది ఒక ఉద్దేశం, ప్రజలది ఉద్దేశం. ఇక్కడ అందరూ చాలామంది అనుకోవడం కూడా అదే, గెలిపియాలనే ఒక కోరిక. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఆయనకి ఏమైనా ఉన్నదా ఇక్కడ? ఇప్పుడు టికెట్ అంటే ఆయనకి అది వచ్చింది, ఆయనకు వచ్చిన టికెట్. ఆయన కూడా నవీన్ యాదవ్ కూడా ఇంతవరకు అయితే పార్టీలో కానీ ఇంతవరకు అయితే ఏది లేదు కదా మేడం. ఈయన కూడా నవీన్ యాదవ్ కూడా ఇవ్వాలని, ఛాన్స్ ఇవ్వాలని కూడా చూస్తున్నారు ప్రజలు. అట్లా ఇక్కడ మాగంటి గోపినాథ్ చేసిన పనులు వృద్ధులు ఏవి చేశారో, పేదవాళ్ళకు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళ ద్వారా ఇలా వైపు నిలబెట్టాలని కొంచెం మంది మన ఇప్పుడు లేబర్ ఏరియాస్ అక్కడ ఉంటారు కదా, చాలా మంది సగం అటు ఉన్నారు, సగం ఇటు ఉన్నారు. ఇప్పుడు సగం నవీన్ యాదవ్ సైడ్ కూడా మాట్లాడుతున్నారు, సగమేమో ఇటు కూడా మాట్లాడుతున్నారు. అట్లా సెంటిమెంట్ ఉంది మాగంటి గోపినాథ్ సెంటిమెంట్ నుంచి వైపు పెట్టేయాలి అనిపిస్తుంది. అంటే అది సెంటిమెంట్ నుంచి చూద్దాం, ఇలా వైపు కూడా ఉంది, చేస్తుందేమో చూద్దాం అని కొంచెం మంది నవీన్ యాదవ్ దిక్కు మాట్లాడుతున్నారు. అట్లా ఆయన అంటే ఇప్పటి వరకు అధికారంలోకి అయితే రాలేదు కానీ ఆయన ఏమైనా చేసండా మరి నవీన్ యాదవ్ ఇక్కడ? ఇప్పుడు ఆయనకి ఒకసారి ఛాన్సెస్ చూస్తారు ఇంత ప్రజలు. ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉన్న బస్సుల్లో మాత్రం మాగంటి గోపినాథ్ సైడే ఉన్నారు మేడం. సగానికి సగం మాట మాత్రం వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాం, వాళ్ళ వైఫ్కి గెలిపియాలి అన్న ఉద్దేశం ఉంది. చూడండి ఇప్పటి వరకు నవీన్ యాదవ్ అంటే రాలేగా మేడం. మరి ఇప్పుడు అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీలకి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇటు బీజేపీ కానీ ఒకవేళ ఎంఐఎం కూడా వస్తే కనుక ముస్లిం ఓట్లు వాళ్ళకి వెళ్తాయి ఎక్కువ, సో ఎలా ఉంది? లేదు మేడం, ఏం రావు అక్కడ ఓట్లు. ఎక్కడే వెళ్తే ఇక్కడ నవీన్ యాదవ్ రావాలి, ముస్లిం నవీన్ వస్తాయి. ఎందుకంటే ఆయన స్టూడెంట్కి చాలా హెల్ప్ ఉన్నాడు. ప్రతి కాలేజ్కి కానీ ఏది జరిగిన ప్రతి స్టూడెంట్కు హెల్ప్గా ఆయన ఉండి నిలబడతారు అన్నట్టు ఆయన నవీన్ యాదవ్ గారు. ఆయన ఛాన్స్ అట్లా ఉంది. స్టూడెంట్ మెయిన్ క్యాచ్ చేసేది నవీన్ యాదవ్ స్టూడెంట్. ఇప్పుడు మాగంటి గోపినాథ్ అన్నది ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి లేబర్ ఏరియాలో ఉన్న వాళ్ళ త్రూ లేడీస్ ఉమెన్స్ మొత్తం మ్యాక్సిమం 70-80% మాత్రం మాగంటి సైడ్ ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు 70-80% నవీన్ వైపు ఉన్నారు. అట్లా 2 in 1 ఇద్దరి మధ్యలో ఎవరు వస్తారు అనేది భరోసా చెప్పలేము. ఇద్దరిది ఉంది. బీసీలు ముస్లింలు కూడా నవీన్ వైపు ఉన్నారు మ్యాక్సిమం. ఎందుకంటే స్టూడెంట్ ఒకవేళ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి వెళ్ళి కాన్ఫరెన్స్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే చెప్పలేం. ఇద్దరిట్లయితే 2 అయితే ఉన్నాయి మేడం. కానీ ఎక్కువ లేబర్ ఏరియాలో కానీ మాగంటి గోపినాథే ఉంది ఎక్కువ. ఇక్కడ స్టూడెంట్ లైఫ్ హై లెవెల్ అంటే నవీన్ యాదవ్. ఎందుకు ఈ ఏరియాకి డెవలప్ చేసింది ఆయన. ఈ ఈసుగూడ నుంచి మన జూబ్లీహిల్స్ నుంచి బోరబండ, ఆయన బోరబండ మొత్తం బోరబండ లాస్ట్ వరకు అల్లాపూర్ వరకు ఆయన అంటే పార్టీ ఆయన లీడర్ ఎవరు రారు కూడా. హైదరాబాద్ కింగ్ ఆయన.
హైదరాబాద్ కింగ్ అన్నట్టు. జనార్దన్ రెడ్డి అంటే ప్రతి ఒక్క ముసలామే ఆ, చేతులు ఎత్తి దండం పెడుతుంది. ఓకే. ఆ, అంతా అంత అంత ఫాలోయింగ్ జనార్దన్ రెడ్డి. ఆయన డేర్గా లేవు మేడం, డేర్గా తెచ్చి డేర్గా జనాలకు ఆయనకు ఇలా చేద్దామని వచ్చేది. జనాలని ఎక్కడ పోయి జనాలని వాళ్ళని కాపాడాలని ఉద్దేశంతో ఆయన ఒక చేసేది. అది జనార్దన్ రెడ్డి మాట ఎవరికి రాదు. అలాంటి నాయకులు మళ్ళీ ఎవరు రారని. ఇప్పుడు నవీన్ యాదవ్ తీసుకోండి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తీసుకోండి, ఎవరు తీసుకోండి, జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డే. ఆయన సాటి ఎవరు ఆయన రారు. రూటే వేరు. ఆ, కానీ పేదలకు మాత్రం ఇవాళ ఈ రహమత్ నగర్ కానీ మన బొరబండ ఏరియా, ఈసుగూడ, జూబ్లీహిల్స్, మేము చాలా ఉన్నాయి లెవెల్స్ నిలబడి ఉన్నారంటే ఆయన వల్లే. జనార్దన్ రెడ్డి. ఆయన లేదు, రహమత్ నగర్ లేదు, ఈసుగూడ లేదు, బొరబండ లేదు, జూబ్లీహిల్స్ లేదు. మ్యాక్సిమం వాళ్ళ జనార్దన్ రెడ్డి కష్టపడి ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి పేదల కోసం చాలా హెల్ప్ చేశారు. ఆయన ఆయన కూడా లోకలే కదా ఇక్కడ ఆయనే. కానీ మొన్న నవీన్ యాదవ్ గారు ఒక మాట అన్నారనమాట. అంటే ఇప్పటి వరకు కూడా ఈ 40 సంవత్సరాల నుంచి నిలబడిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు. చేసినవన్నీ కూడా మరి ఎట్లా చేస్తారు అన్నట్టుగా కొన్ని అన్నారు. అవునవును, దీనిపైన ఏమంటారు? ఇంకా అంటారు మేడం జనాలు కామన్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటారు జనాలు. వాళ్ళ మనసుకు తెలుసు కరెక్ట్ నాయకుడు ఎవరని వాళ్ళకి తెలుసు, కానీ అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు. కానీ జనార్దన్ గారు మాత్రం లోకలే, అన్ని లోకల్ గానే మంచిగా చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. జనార్దన్ రెడ్డికి ఎవరినైనా అడగండి మీరు, ఎవరా ఏ ముసలామని ఇప్పటి వరకు ముసలాం వరకు ఎవరిని అడగండి, జనార్దన్ రెడ్డి మాటనే చెప్తారు. ఎందుకంటే ఆయన వల్లనే చాలా బస్సులు ఏర్పడ్డాయి. ఆయన లేనిది ఈ బస్సులు లేవు. చాలామంది పేదవాళ్ళ పట్టాలు ఇప్పించి బతికించిండు ఆయన పేదవాళ్ళని.